హలో అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మీ అందరు కూడా భోగి అలానే సంక్రాంతి పండుగ ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి భోగి పండుగ రోజు అండి. మార్నింగ్ 4:30కి అంతా లేసాము. సంవత్సరానికి ఒక్కసారే కదండి భోగి మంటలు అయితే వేస్తాము. ఎర్లీగానే వేసుకుందాము అని 4:30కి అంతా లేచి వేస్తూ ఉన్నాము అన్నమాట. చూసారు కదా, ఇలా అయితే వేసుకుంటున్నాము. వీధుల్లో అంతా కూడా భోగి మంటలు వేస్తూ ఉన్నారు అండి. చాలా బాగా అనిపించింది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనం ఈ విధంగా భోగి మంటలు అయితే చూడగలం కదా. ఇవి వచ్చేసి భోగి నీళ్ళు అండి. కుండలో నీళ్లు పోసి పెట్టి ఉన్నారనమాట మా మామయ్య. ఇలా అయితే భోగి మంటలు వేసుకున్నాము అండి. పిల్లలు అయితే భోగిని ఇంకా ఎంతో ఎంజాయ్ చేస్తారు అండి. నాకు కూడా భోగి మంటలు అంటే చాలా ఇష్టం. ఉదయాన్నే లేచి చిన్నప్పటి నుంచి కూడా భోగి మంటలు అవి వేసుకోవటం చాలా అలవాటు అనమాట. చాలా ఇష్టం కూడా. ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను సింపుల్గానే. ఇంట్లో పూలు పూసి ఉన్నాయండి. రోజా పూలు అలానే చేమంతు పూలు కూడా పూసి ఉన్నాయి. పండగ సమయానికి ఈ విధంగా కలర్ఫుల్గా అయితే పూసాయండి. ఎంతో బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, చేమంతులు కూడా పర్పుల్ కలర్ అన్నమాట. చాలా బాగా పూసి ఉన్నాయండి, నిండుగా ఉన్నాయి. అలానే వంకాయ చెట్టు కూడా వేశారు మా అత్తమ్మ. చూసారు కదా, కాయలు కూడా కాసాయన్నమాట. కలర్ఫుల్గా అనిపించింది అండి. చాలా బాగున్నాయి కదా పువ్వులు. ఇంకా అన్నీ చూస్తున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఇలా మనం ఇంట్లోనే పూలు పూస్తే చాలా బాగా అనిపిస్తుంది. దేవుడికి కూడా మన చేతులతో స్వయంగా కోసి పెట్టి పూజ చేసుకోవచ్చు కదా. నాకైతే చాలా ఇష్టం అండి. మా అత్తమ్మ అయితే పూల మొక్కలన్నీ వేసి ఉన్నారు. చూసారు కదా, ఇలా మొక్కలన్నీ చాలా నిండుగా పూలు అయితే పూసి ఉన్నాయన్నమాట. చూసారు కదా, మా ఇంట్లో ముగ్గులు అయితే ఇలా వేసుకున్నాము. ఇక పండుగలు కనుక ఎక్కువ వీడియో తీయడానికి కుదరలేదు అండి. కొంచెం కుదిరినప్పుడంతా తీసి ఇలా అయితే షేర్ చేసుకుంటున్నాను. భోగి పండుగ రోజు ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నమాట. నేనైతే మొక్కలన్నీ చూస్తున్నాను. మనీ ప్లాంట్ చూసారు కదా, ఎంత పెద్దదైతే వచ్చిందో. చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా అనిపించింది. ఎప్పుడైనా కూడా మనీ ప్లాంట్ని ఏవైనా చెట్టుకి సపోర్ట్ చేసి అల్లిస్తే కనుక ఇలా పెద్దగా ఆకులు అయితే వస్తాయండి. తర్వాత ఇది వచ్చేసి సంక్రాంతి రోజు ముగ్గు ఇలా అయితే వేసుకున్నాను అండి. కలర్ఫుల్గా పండగలప్పుడే కదా ఎక్కువ కలర్స్ వేస్తాము. అందులో పెద్ద పండుగ కనుక కొంచెం పెద్ద ముగ్గే వేశాను అండి. ఇది సంక్రాంతి పండుగ రోజు వెళ్తూ ఉన్నాము. ఈవినింగ్ అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము అండి. వెళ్ళేసి ఇక రిటర్న్ అయిపోయాము. దగ్గరలోనే మాల్ ఉంటుంది మాకు. అక్కడ సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారు అండి. ప్రతి సంవత్సరం కూడా వెళ్ళి చూద్దాము అనుకొని వెళ్ళాము. చూస్తున్నారు కదా. ప్రతి సంవత్సరం కూడా ఎంజీబీ మాల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేస్తారు అండి. రకరకాల వేషాలతో ఎంతో ఎంటర్టైన్ చేస్తారు. మంచి పాటలు కూడా ప్లే చేస్తూ ఉంటారు అండి. ఒక పల్లెటూరి వాతావరణం లాగా క్రియేట్ చేస్తారనమాట. చాలా బాగా అనిపిస్తుంది. మంచిగా ఎంజాయ్ కూడా చేయవచ్చు అండి. సంక్రాంతి రోజు మాత్రమే ఇలా అయితే సెలబ్రేట్ చేస్తారు. ఇక మాల్లో కాసేపు అంతా ఒక రౌండ్ వేసుకొని
ఇక మేము ఐస్ క్రీమ్ అయితే తినేసి ఇంకా ఇంటికైతే వెళ్తూ ఉన్నాము. ఇలా మాల్లో కాసేపు ఉండిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము అండి. నెక్స్ట్ డే వచ్చేసి మేము మూవీకి అయితే వెళ్తూ ఉన్నాము. కనుమ పండుగ రోజు అనమాట. కనుమ పండుగ రోజు మేము మూవీకి అయితే వెళ్తూ ఉన్నాము. ఇది ఉంది కదా గుంటూరు కారం మూవీకి అయితే బుక్ చేసుకున్నాము అండి. దగ్గరలోనే రెయిన్ సినిమాస్ ఉంటుంది, అక్కడైతే వెళ్తూ ఉన్నాము. సంక్రాంతి ఫెస్టివల్కి చాలా మూవీసే రిలీజ్ అయ్యాయి కదా అండి. టికెట్స్ కూడా అస్సలు దొరకట్లేదు. ఇక గుంటూరు కారంకి టికెట్స్ దొరికాయి, అందుకే వెళ్తూ ఉన్నాము. ఫెస్టివల్ కనుక మూవీకి వెళ్తే బాగుంటుంది కదా, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. మూవీ వచ్చేసి 6:30కి అనమాట. మేము వెళ్ళేసరికి 6:30 అయిపోయింది అండి. ఇంకా హడావిడిగా అయితే వెళ్తూ ఉన్నాము. మూవీ స్టార్ట్ అయిపోతుందేమో అని టెన్షన్ అయితే వస్తూ ఉంటుంది. ఎందుకంటే మూవీని ఎప్పుడైనా కూడా స్టార్టింగ్ నుంచి చూస్తేనే బాగుంటుంది కదా, మధ్యలో వెళ్తే ఏమీ అర్థం కాదు అండి. ముందే వెళ్ళి కూర్చొని ఫస్ట్ పేర్లు పడే దగ్గర నుంచి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది మాకు. ఇంకా టైం అయిపోయింది అనుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇలా వెళ్తూ ఉంటే సడన్గా మా వారు పాప మిస్ అయిపోయారు అండి. వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, నేనైతే గమనించలేదు. ఇంకా అటు ఇటు పోతే నన్ను వెతుక్కుంటూ ఉంటారో ఏమో అన్నట్లు అక్కడైతే ఉండిపోయాను అండి. ఏ స్క్రీన్లో ఉందో కూడా నేను గమనించలేదు టికెట్ని. ఇక తర్వాత వచ్చారు అండి. మొత్తానికి మూవీకి అయితే వెళ్ళాము. గుంటూరు కారం మూవీ అయితే చాలా బాగుంది అండి, చాలా బాగా అనిపించింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మేము సంక్రాంతిని అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. కుదిరినంతలో వ్లాగ్ తీశాను అండి, మొత్తం తీయటం కుదరలేదు. మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను అండి. మీ అందరూ కూడా సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అన్న విషయాల్ని నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాము.